సగరుల రాజకీయ చైతన్య సదస్సు విజయవంతం చేయాలని మెదక్ జిల్లా అధ్యక్షులు సాయిలు, జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్ పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని సీతారామ దేవాలయంలో శనివారం సగర సంఘం సన్నాహక సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 4న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన సగర సంఘం రాజకీయ చైతన్య సదస్సును విజయవంతం చేయాలని సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి బాలకిషన్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దత్తు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రవీందర్, రాష్ట్ర యువజన సంఘం సంయుక్త కార్యదర్శి రఘు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జై సగర, జై భగీరథ. సగర చైతన్య సదస్సు వచ్చే నెల 4వ తేదీకి మన బార్లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చేయడం జరుగుతుంది. మా సగరులం ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డ్ నెంబర్ నుంచి మొదలుకొని అన్నిట్లో పాల్గొంటున్నాం. కాబట్టి అందరము సగర చైతన్యం సదస్సు పెట్టుకున్నాము. దాని గురించి ప్రత్యేకంగా అందరం పోయి భారీ ఎత్తున దాన్ని విజయవంతం చేద్దాం. మన మెదక్ జిల్లా నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 4వ తేదీన మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సగరుల ఐక్యతను చాటేందుకు గాను రాజకీయ చైతన్య సదస్సును నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ బాగులింగంపల్లి సుందర విజ్ఞాన కేంద్రంలో. దీనికి కానీ మెదక్ జిల్లా పక్షాన జిల్లా సగరులు అందరూ రాజకీయంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఆ సభకు హాజరు కావాలి. ఎందుకంటే రాజకీయంగా మేము కూడా ఉన్నాం అని ప్రభుత్వానికి నిరూపించేందుకే ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ప్రతి రాజకీయ పార్టీ మా సగరులను గుర్తించి మాకంటూ ఒక స్థానం ఇస్తే వారికి మేము తోడ్పాటు అందిస్తాం. లేదంటే ఏ పార్టీ రాజకీయ పార్టీ అయినా బొంద పెడతామని చెప్తున్నాం. ముఖ్యంగా రాజకీయంగా మా సగరులు ఇంతమంది ఉన్నామని చెప్పడానికి సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. ఇంతేకాకుండా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా సగరులతోని పెద్ద ఎత్తున సభ నిర్వహించి ప్రభుత్వానికి మా సగరకుల జనాభా గుర్తింపుతుందని చెప్పడానికి ముందుకెళ్తున్నాం. జై సగర. ఈరోజు 4వ తారీఖు నాడు హలో సగర చలో హైదరాబాద్ యొక్క ప్రోగ్రాం గురించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇటు జిల్లా మెదక్ జిల్లా నుంచి ప్రతి సగరుడు 4వ తారీఖు నాడు మన రాజకీయ చైతన్య మీటింగ్కు హాజరు కావాలని మరియు మన సగరుల ఐక్యతకు పాటుపడాలని మన జిల్లా సగరులందరికీ కోరుతూ, మరియు ఈరోజు మన జిల్లాలో ఉన్నటువంటి సగరులందరూ కూడా జనగణన ఖచ్చితంగా చేయాలని నా యొక్క విన్నపం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.